వాస్తుశాస్త్ర ప్రకారంగా బావి ఓపెన్ వెల్ కానీ ట్యూబ్ వెల్ కానీ దాని యొక్క స్థానం ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయంలో ప్రజలకి చాలా ఎక్కువ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సైన్స్లో కూడాను 2 భాగాలు ఉంటాయి, మైక్రో ఆస్పెక్ట్స్ అండ్ అప్లికేషన్ ఆస్పెక్ట్స్ అని. బావి అనేటువంటిది ఈశాన్య స్థానంలో ఉండాలి అనేటువంటిది ఒక థంబ్ రూలుగా సమాజంలో చాలా వరకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఆ ఈశాన్య స్థానంలో కూడాను ఆ బావి ఉండటానికి అనేకమైనటువంటి నియమాలు మళ్ళీ అక్కడ మనం వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. బావి ఈశాన్యంలో ఉన్నప్పటికీ కూడాను అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మిగిలినటువంటి ఈ నియమాలన్నింటినీ కూడా మనం పాటించడంలో ఏమాత్రమైన లోపం జరిగితే. కాబట్టి ఈశాన్య స్థానంలో బావి కలిగి ఉన్నప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి మెట్లు, ఆ బిల్డింగు, గదులు, కొలతలు, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లోనే ఒక వేదిక్ సివిల్ ఇంజనీరింగ్ సైన్స్ అవటం చేత ఆ బావి యొక్క స్థానాన్ని దానికి తగ్గట్టుగా దాన్ని మనం నిర్ణయించుకోకుండా ఈశాన్యంలో గనక ఉంది కదా అని చెప్పని కనుక మనం పాటిస్తే కనుక దానివల్ల కొన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే బావి ఉన్నప్పటికీ కూడాను ప్రాపర్టీలు అమ్ముడుపోవటము, లేదా ప్రాపర్టీలో అనేక రకమైన సమస్యలు రావటము, లేదా పరస్పరమైనటువంటి కలహాలు ఇంట్లోనే జరగటము, ఆర్థిక సమస్యలు రావటము, ఇటువంటివి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక సైన్స్గా మనం పాటించినప్పుడు ఒక క్వాలిఫైడ్ వాస్తు సిద్ధాంతుల్ని కనుక మీరు ఆశ్రయించగలిగితే చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎటువంటివి ఎదుర్కోకుండా మీరు అందరూ కూడాను బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అయితే క్వాలిఫైడ్ సిద్ధాంతులు ఈ మధ్య కాలంలోనే యూనివర్సిటీలో చదువు వాస్తుశాస్త్రం మీద విద్య ప్రారంభం ఈ మధ్య కాలంలోనే జరిగింది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మనకి కొత్తగానే రావటం మొదలుపెట్టారు. కాబట్టి వీరి యొక్క లభ్యత అందరికీ పర్టికులర్గా గ్రామాల్లో చాలా కష్టంగా ఉండొచ్చు గాక, అయినప్పటికీ కూడాను తమరు ఎవరు కూడాను స్వతంత్రించక ఒక క్వాలిఫైడ్ సిద్ధాంతిని, అందులోనూ అనుభవం ఉన్నటువంటి ఒక సిద్ధాంతిని ఆశ్రయించండి. ఆ బావుల యొక్క స్థానాన్ని నిర్ణయించుకునే విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించండి. ఆ జాగ్రత్తలకు వచ్చేటప్పటికి ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటిది, ఎవరైనా కానీ ఒక స్థలాన్ని కొనుక్కోగానే వెంటనే ఫస్ట్ అది ఈశాన్యమే కదా అని చెప్పని బావి యొక్క స్థానాన్ని స్వతంత్రించి బావులు వేసుకోవడం జరుగుతుంటుంది. అది ఓపెన్ వెల్ కానివ్వండి, దాదాపు వరకు ట్యూబ్ వెల్సే వేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఆ ట్యూబ్ వెల్స్ అంటే దాన్ని బోర్వెల్స్ అని చెప్పని కూడా మనం ప్రస్తావిస్తవచ్చు. కానీ అది స్వతంత్రించకండి. దాని యొక్క స్థానాన్ని బట్టే ముందుగానే మనం సిద్ధాంతిని ఆశ్రయించకుండా, ప్లాన్ని మనం ఫైనలైజ్ చేసుకోకుండా బోరు యొక్క స్థానాన్ని గనక మనం స్వతంత్రించి గనక వేసుకుంటే ఆ బోరు యొక్క స్థానాన్ని బట్టి మళ్ళీ మనం ప్లాన్ని మనం రచించుకోవాల్సిన అవసరం ఏర్పడటం మూలంగా చాలా స్థలాన్ని మనం నష్టపోవటం అనేటువంటిది కానీ, నిర్మాణంలో కూడా మనకి ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా కూడా మనకు తగ్గిపోవటం కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఆ ఈశాన్యంలో బావి ఉండాలి అనేటువంటి నియమం అందరికీ తెలిసినప్పటికీ కూడాను స్వతంత్రించకుండా మీకు కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతిని మీరు ఆశ్రయించండి. నా సేవలే కనుక ఒకవేళ మీకు అవసరం అని చెప్పని కనుక భావిస్తే నా ఫోన్ నెంబర్ ద్వారా కానీ, నా ఈమెయిల్ ద్వారా కానీ నన్ను సంప్రదిస్తే నా సేవలు అందించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పని అందరికీ తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శివోర.